హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఇఫ్ కండిషనల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఇఫ్ కండిషన్స్ అనేవి మేజర్గా ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఎన్ని టైప్స్లో తెలుసుకోబోతున్నాం అంటే 4 టైప్స్లో తెలుసుకోబోతున్నాం. అవి జీరో టైప్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అండ్ థర్డ్ కండిషన్. మరి ఇవి మనకు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి టైప్లో కూడా అది జీరో టైప్ అయినా, ఫస్ట్ టైప్ అయినా, సెకండ్ టైప్ అయినా, థర్డ్ టైప్ అయినా కూడా మనకు ఒక కండిషన్ అండ్ ఒక రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ కండిషన్, ఆ రిజల్ట్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఫర్దర్గా మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఈ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఒక కండిషన్ అనేది ఉంటుంది అండ్ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రిజల్ట్ అనేది ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ జీరో టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే జనరలీ ట్రూ, అంటే సాధారణంగా నిజాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ట్రూ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ జీరో టైప్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ టైప్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది అని తెలిపే సందర్భంలో, అంటే భవిష్యత్తులో జరగడానికి అవకాశం ఉన్న పనులను తెలిపే సందర్భంలో మనం ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ టైప్ ఇఫ్ కండిషనల్స్ని అన్లైక్లీ ఆర్ ఇంప్రాబబుల్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ జరగడానికి అవకాశం లేని, ప్రాబబిలిటీ లేని సిచ్యువేషన్స్ ఆర్ యాక్షన్స్ని డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ సెకండ్ టైప్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేస్తాం. థర్డ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే ఇమాజినరీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరగడానికి అవకాశం లేనటువంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఆర్ ఇమాజినరీ యాక్షన్స్ని డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ థర్డ్ టైప్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్కి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి జీరో కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ జీరో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనుకున్నాం, ఆల్రెడీ డిస్క్రైబ్ చేసుకున్నాం. జనరలీ ట్రూ స్టేట్మెంట్స్, అంటే సత్యాలైనప్పుడు జనరల్గా అవి ట్రూ స్టేట్మెంట్స్ అయిన సిచ్యువేషన్లో మనం ఈ జీరో టైప్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి కండిషన్ ఏ టెన్స్లో ఉంటుంది, రిజల్ట్ ఏ టెన్స్లో ఉంటుంది అంటే బోత్ కండిషన్ అండ్ రిజల్ట్ అనేవి కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈ జీరో టైప్ కండిషనల్స్లో ఉంటాయి. జనరలీ ట్రూ కండిషన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అండ్ రిజల్ట్ పార్ట్ కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఈ కండిషన్ పార్ట్ని మనం ఇఫ్తో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇఫ్ కండిషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, ఇఫ్ వి యాడ్ సాల్ట్ టు ద వాటర్ ఇట్ డిజాల్వ్స్. ఇఫ్ వి యాడ్ సాల్ట్ టు ద వాటర్ ఇట్ డిజాల్వ్స్. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఇఫ్ వి యాడ్ సాల్ట్ టు ద వాటర్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ అండ్ ఒక కండిషన్. ఈ కండిషన్కి బిఫోర్ మనం ఇఫ్ అనే క్లాజ్ అయితే యూజ్ చేసాం. ఇట్ డిజాల్వ్స్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఎందుకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బోత్ కండిషన్ అండ్ రిజల్ట్ పార్ట్ని యూజ్ చేసాం, ఇది ఒక ట్రూ స్టేట్మెంట్ కాబట్టి. మరి దీని మీనింగ్ ఏంటిది, ఇఫ్ వి యాడ్ సాల్ట్ టు ద వాటర్ ఇట్ డిజాల్వ్స్, మనం ఉప్పుని నీటిలో లేదా నీటికి కలిపితే లేదా కలిపినట్లయితే అది కరిగిపోతుంది. సో ఈ స్టేట్మెంట్లో మనకు తెలుగు సెంటెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ తెలుగు సెంటెన్సెస్ని బేస్ చేసుకొనే మనం ఆ స్టేట్మెంట్ని ఏ కండిషన్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇఫ్ యూ నోటీస్ ద తెలుగు స్టేట్మెంట్ హియర్, మనం ఉప్పుని నీటిలో కలిపితే, ఈ జీరో టైప్ కండిషనల్స్లో కలిపితే అంటే ఏదైనా ఒక పని చేస్తే లేదా చేసినట్లయితే అని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కండిషన్ పార్ట్లో మనం ఉప్పుని నీటితో కలిపితే లేదా కలిపినట్లయితే అది కరిగిపోతుంది. ఇఫ్ యూ యాడ్ సాల్ట్ టు ద వాటర్ ఇట్ డిజాల్వ్స్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్లాంట్స్ డోంట్ గెట్ ఇనఫ్ వాటర్ దే డై. ఇఫ్ ప్లాంట్స్ డోంట్ గెట్ ఇనఫ్ వాటర్ దే డై. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా ఇఫ్ అనే ఈ క్లాస్తో పాటు మనకి ఇక్కడ కండిషన్ అయితే వచ్చింది. ప్లాంట్స్ డోంట్ గెట్ ఇనఫ్ వాటర్ అంటే అక్కడ మొక్కలకు సరిపడినంత నీరు అందకపోతే ఏమవుతాయి, దే డై, అవి చనిపోతాయి.
ఇది కూడా జనరల్లీ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ మనం జీరో టైప్ కండిషనల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ప్లాంట్స్ డోంట్ గెట్ ఇనఫ్ వాటర్ దే డై. మొక్కలకు సరిపడినంత నీరు అందకపోతే లేదా అందనట్లయితే అవి చనిపోతాయి. థర్డ్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ జీరో టైప్. ఇఫ్ యూ ప్లాంట్ సీడ్స్ ఇన్ ఏ ఫర్టైల్ సాయిల్ దే గ్రో. ఇఫ్ యూ ప్లాంట్ సీడ్స్ ఇన్ ఏ ఫర్టైల్ సాయిల్ దే గ్రో. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ధాన్యాలను సారవంతమైన, ఇక్కడ దీర్ఘం వస్తుంది, ధాన్యాలను మనం సారవంతమైన నేలలో నాటితే లేదా నాటినట్లయితే అవి పెరుగుతాయి. సో ఈ స్టేట్మెంట్లో కూడా వి ప్లాంట్ సీడ్స్ ఇన్ ఫర్టైల్ సాయిల్ దే గ్రో. ఈ టూ బోత్ కండిషన్ అండ్ రిజల్ట్ పార్ట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి మనం ధాన్యాలను సారవంతమైన నేలలో నాటితే లేదా నాటినట్లయితే అవి పెరుగుతాయి. సో ఈ విధంగా జనరలీ ట్రూ స్టేట్మెంట్స్ని ఈ జీరో టైప్ కండిషనల్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. బోత్ కండిషన్ అండ్ రిజల్ట్ పార్ట్ రెండు కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తాం అనుకున్నాం? పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది అని తెలిపే సందర్భంలో మనం ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా తెలుగు స్టేట్మెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో తెలుగు స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ కండిషనల్స్లో కండిషన్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అండ్ రిజల్ట్ పార్ట్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఒక పని జరిగినట్లయితే లేదా జరిగితే మరొక పని జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్. ఇఫ్ హీ టేక్స్ టూ మచ్ జంక్ ఫుడ్ హీ విల్ గెయిన్ వెయిట్. ఇఫ్ హీ టేక్స్ టూ మచ్ జంక్ ఫుడ్ హీ విల్ గెయిన్ వెయిట్. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే అతను అధికంగా జంక్ ఫుడ్ తింటే లేదా తిన్నట్లయితే అతను బరువు పెరుగుతాడు. అతను అధికంగా జంక్ ఫుడ్ తింటే లేదా తిన్నట్లయితే అతను బరువు పెరుగుతాడు. సో ఇఫ్ హీ టేక్స్ టూ మచ్ జంక్ ఫుడ్ హీ విల్ గెయిన్ వెయిట్. సెకండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సేవ్ మనీ యూ విల్ బై యువర్ డ్రీమ్ బైక్. ఇఫ్ యూ సేవ్ మనీ యూ విల్ బై యువర్ డ్రీమ్ బైక్. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఇఫ్ యూ సేవ్ మనీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కండిషన్ అండ్ యూ విల్ బై యువర్ డ్రీమ్ బైక్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మరి దీని తెలుగులో నువ్వు డబ్బును ఆదా చేస్తే లేదా ఆదా చేసినట్లయితే నువ్వు నీ డ్రీమ్ బైక్ను కొంటావు. ఇఫ్ యూ సేవ్ మనీ యూ విల్ బై యువర్ డ్రీమ్ బైక్. థర్డ్ ఎగ్జాంపుల్. ఇఫ్ దే విన్ ద గేమ్ దే విల్ సెలబ్రేట్ ఎ లాట్. ఇఫ్ దే విన్ ద గేమ్ దే విల్ సెలబ్రేట్ ఎ లాట్. అంటే వాళ్ళు ఆ గేమ్ను గెలిస్తే లేదా గెలిచినట్లయితే వారు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వారు గేమ్ గెలిస్తే లేదా గెలిచినట్లయితే వారు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఏదైనా ఒక పని జరిగినట్లయితే లేదా జరిగితే మరొక పని జరుగుతుంది అని తెలిపే సందర్భంలో ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే అన్లైక్లీ ఆర్ ఇంప్రాబబుల్ సిచ్యువేషన్స్, అంటే జరగడానికి అవకాశం లేని ఆ టైప్ ఆఫ్ యాక్షన్స్ని డిస్క్రైబ్ చేసే సందర్భంలో మనం ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్స్ని మనం ఈ కండిషన్ పార్ట్ అనేది సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అండ్ రిజల్ట్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ వుడ్ బేస్ ఫామ్ ఆర్ V1 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 స్టేట్మెంట్. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ కమ్ టు ద వెడ్డింగ్. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ కమ్ టు ద వెడ్డింగ్. అంటే మీరు నన్ను ఆహ్వానించి ఉంటే నేను పెళ్ళికి వచ్చేవాడిని. ఇక్కడ తెలుగు స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక పని జరిగి ఉంటే మరొక పని జరిగేది. మీరు నన్ను ఆహ్వానించి ఉంటే అంటే ఒక పని జరిగి ఉంటే పాస్ట్లో నేను పెళ్ళికి వచ్చేవాడిని. సో ఐ వుడ్ కమ్ టు వెడ్డింగ్. ఐ వుడ్ కమ్ టు ద వెడ్డింగ్ అంటే నేను పెళ్ళికి వచ్చేవాడిని. అంటే గతంలో ఒక పని జరిగి ఉంటే ప్రస్తుతం మరొక పని జరిగేది అని తెలిపే సందర్భం. సెకండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ అంటే నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని. నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇక్కడ హ్యాడ్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే
పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫామ్ అనేటువంటి హ్యాడ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక హ్యావ్ ఫామ్. నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని. థర్డ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ మై ఫ్రెండ్. ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ మై ఫ్రెండ్. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, నేనే డాక్టర్ని అయితే లేదా నేనే డాక్టర్ అయి ఉంటే, ఇక నేనే డాక్టర్ అయి ఉంటే అనేది వర్బ్ని రిప్రజెంట్ చేయదు, అంటే బికమ్ అనే వర్బ్ని రిప్రజెంట్ చేయదు. ఇప్పుడు జనరల్గా అంటూ ఉంటాం కదా, నేనే సీఎం అయి ఉంటే, నేనే పిఎం అయి ఉంటే. ఇక్కడ అయి ఉంటే అనేది బికమ్ అని చెప్పలేం మనం దీన్ని, అంటే దాన్ని ఒక బీ ఫామ్ లాగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ నేనే డాక్టర్ని అయితే లేదా నేనే డాక్టర్ని అయి ఉంటే నా ఫ్రెండ్ని కాపాడేవాడిని. ఇఫ్ ఐ వర్ ఏ డాక్టర్ ఐ వుడ్ సేవ్ మై ఫ్రెండ్. సో ఈ విధంగా అన్లైక్లీ ఆర్ ఇంప్రాబబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్లోకి వెళ్దాం. ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్ అనుకున్నాం? ఇమాజినరీ, అంటే జరగడానికి పాస్ట్లో అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కండిషన్ పార్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, అండ్ రిజల్ట్ పార్ట్ అనేది సబ్జెక్ట్ వుడ్ ఆర్ కుడ్ హ్యావ్ ప్లస్ V3గా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో ఒక పని జరిగి ఉండుంటే మరొక పని జరిగి ఉండేది లేదా జరిగి చేసి ఉండేవాడిని అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 స్టేట్మెంట్, ఇఫ్ దే హ్యాడ్ అరైవ్డ్ ఆన్ టైమ్ దే వుడ్ హ్యావ్ కాట్ ద బస్. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, వారు సమయానికి వచ్చి ఉండుంటే, అంటే గతంలో ఒక పని చేసి ఉండుంటే వారు బస్సుని అందుకొని ఉండేవారు, మరొక పని జరిగి ఉండేది. వారు సమయానికి వచ్చి ఉండుంటే, ఇఫ్ దే హ్యాడ్ అరైవ్డ్ ఆన్ టైమ్ దే వుడ్ హ్యావ్ కాట్ ద బస్, వారు బస్సుని అందుకొని ఉండేవారు. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ హ్యాడ్ సేవ్డ్ మనీ వీ వుడ్ హ్యావ్ బాట్ ఎ హౌస్. ఇఫ్ వీ హ్యాడ్ సేవ్డ్ మనీ వీ వుడ్ హ్యావ్ బాట్ ఎ హౌస్. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, మనం డబ్బుని ఆదా చేసి ఉండుంటే మనం ఒక ఇంటిని కొని ఉండేవాళ్ళం. మనం డబ్బుని ఆదా చేసి ఉండుంటే, అంటే ఒక పని చేసి ఉండుంటే మనం ఇంటిని కొని ఉండేవాళ్ళం, మరొక పని చేసి ఉండేవాళ్ళం. ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ మనీ వీ వుడ్ హ్యావ్ బాట్ ఎ హౌస్. థర్డ్ ఎగ్జాంపుల్ హియర్, ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్ దే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్ దే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. సో ఇక్కడ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, హీ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కండిషన్, వేరస్ ఈ రిజల్ట్ పార్ట్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి, బట్ ఇక్కడ V3 అనేది లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ V3 మనకు బీన్ అండ్ హ్యాపీ అనే యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే బీ ఫామ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక పర్సన్, ఒక సబ్జెక్ట్ ఏ విధంగా ఉన్నారు అనే బీ ఫామ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్ అంటే అతను వారికి సహాయం చేసి ఉండుంటే దే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, వాళ్ళు సంతోషంగా ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఇఫ్ కండిషనల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 0 టైప్, ఫస్ట్ టైప్, సెకండ్ టైప్ అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని నేను మీకు ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. వీటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి వీటి యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు నన్ను అడిగినట్లయితే నేను చెప్తాను, మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, మీరు నన్ను అడిగి ఉంటే నేను చెప్పేవాడిని, మీరు నన్ను అడిగి ఉండుంటే నేను చెప్పి ఉండేవాడిని. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.